ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏవి తప్పుగా జతపరచబడినాయి అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? కింద కొన్ని 4 ఇచ్చాడు. అందులో తప్పుగా ఉన్న వాటిని గుర్తించమని చెప్తున్నాడు. ఏవి తప్పుగా జతపరచబడినాయి అంటే మనం ఒకసారి వీటి గురించి చూడాలి. ఒకటి ఏమిచ్చాడు? హనుమకొండ శాసనం 1000 స్తంభాల హనుమకొండ శాసనం. ఇది వేయించింది రుద్రమాదేవి అని ఇచ్చాడు. ఒకసారి ఈ శాసనం గురించి చూద్దాం. ఈ హనుమకొండ శాసనం 1000 స్తంభాల హనుమకొండ శాసనం 1162లో రుద్రదేవుడు వేయించాడు. ఎవరు వేయించారు? రుద్రదేవుడు. 1162లో రుద్రదేవుడు వేయించడం అనేది జరిగింది. మనకేమిచ్చాడు? రుద్రమాదేవి. అంటే ఇది తప్పు. ఇక రెండవది బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం గణపతి దేవుని సోదరి అయినటువంటి మైలాంబ వేయించింది 13వ శతాబ్దంలో. అంటే ఇది రైట్, ఇది ఇచ్చింది రైట్. నెక్స్ట్ మోటుపల్లి శాసనం. మోటుపల్లి శాసనం 1244లో గణపతి దేవుడు వేయించాడు. ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ చందుపట్ల శాసనం. ఈ చందుపట్ల శాసనము 1289 నవంబర్ 27. 1289లో చందుపట్ల శాసనాన్ని వేయించింది ఎవరంటే పువ్వల ముమ్మడి. ఎవరు వేయించారు? పువ్వల ముమ్మడి. పువ్వల ముమ్మడి. ఈ పువ్వల ముమ్మడి గారు 1289లో చందుపట్ల శాసనాన్ని వేయించాడు. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. ఈ చందుపట్ల శాసనం రుద్రమాదేవి యొక్క మరణం గురించి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంది? అంబదేవుడు. అంటే ఇది కూడా తప్పు. అంటే మనకి ఏవేవి తప్పుగా జతపరచబడ్డాయి? ఏ మరియు డి. ఇది ఆన్సర్. బి మరియు డి, ఏ మరియు డి. ఇది ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు డి.